నమస్కారం. పేరు ఏతుకోట శంకర్రావు తాతాజీ. మనకి ఎంతో సిద్ధాంతపరంగా కానీ విధానంలో కానీ మన హిందువుల్ని కానీ అన్ని రకాలుగా ఈ భారతదేశంలో ఉన్న పార్టీల్లో ఎంతో ఉత్తమమైన పార్టీలు నా మనసుకి అనిపించి తర్వాత ఎంతోమంది ఎక్కడికో రమ్మన్నా సార్ రాకెట్ పార్టీ ఉండడం జరిగింది. నేను మున్సిపల్ చైర్మన్గా 2005-2010 చేయించిన బీజేపీ పార్టీలో నేను జిల్లా జనరల్ సెక్రటరీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ కన్వీనర్గా కూడా చేయడం జరిగింది. ఏదైనా బీజేపీ పార్టీ మనందరికీ కూడా ఒక మూల సిద్ధాంతం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఉన్నదంటే భారతీయుల యొక్క మూలాలని బయట తీసుకొచ్చి ఈ దేశంలో హిందువులకు ఉన్న గౌరవం నిలబెట్టే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్న కార్యక్రమం ఇలా ప్రపంచం అంతా మరి వివిధ సమస్యలతో వివిధ యుద్ధాలతో నలిగిపోతున్న భారతదేశం నిర్భయంగా క్షేమంగా నిలబడిందంటే ఇది భారతీయ జనతా పార్టీ గొప్పతరమైన విషయం మనం తెలుసుకోవాలి. నేను ఈ భారతీయ పార్టీలో నేను గర్వంగా భావిస్తూ నేను రాబోయే రోజుల్లో ప్రజలకి అండగా ఉంటామని భారతీయ జనతా పార్టీ ఇంకా పేరు తీసుకెళ్తాకి నా ఒత్తిడి పూర్తి చేస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు భారతీయ జనతా పార్టీ చిన్నగా మరి ఎన్నో సేవా కార్యక్రమాలు నా ఆదరించినట్టు సంపూర్ణ ప్రతిపాదనను బహుశా బీజేపీలో ఎన్నికై ఉంటున్న సుమారుగా 90 సంవత్సరంలో పెద్ద ఉద్యమం చేసింది. అలాగే 2019లో భారతీయ జనతా పార్టీ కోసం శాసనసభ్యులుగా ఎన్నికడం జరిగింది. మరి అప్పటికి అలాగే స్టేట్ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ పనిచేశాను. ఇప్పుడు మరి వివిధ రకాలు గల్ఫ్ దేశాలు వాటికి సహకరించడానికి ప్రత్యేక విభాగంలో పనిచేస్తున్నాను. అలాగే గైడ్లైన్స్ ఫౌండేషన్ ద్వారా మరి చేస్తున్న లైన్స్ గవర్నర్ గారు కూడా అనేక సేవలు అందిస్తున్నారు. గతంలో ఆదిలక్ష్మి గారు బీజేపీలో సభ్యత్వం తీసుకున్నారని అనంతరం నేను ఏపీ స్మాల్ ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. 30 సంవత్సరాల పైగా జర్నలిస్ట్గా వివిధ హోదాల్లో పనిచేశాను. అనంతరం 2014లో మాణిక్యాలరావు గారు శాసనసభ్యులుగా పోటీ చేసినప్పుడు నేను హైదరాబాద్ నుంచి మా సంస్థ మొదటి ఈ కార్యక్రమానికి సర్వీస్ అందించడానికి వచ్చాను. ప్రస్తుతం ఈ సర్వీస్లో ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. అలాగే కళాశాలకి వచ్చే వ్యక్తులు ఎందుకంటే ఈ మీటింగ్కి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా బయట తీసుకెళ్తారు. వారు భారతీయ జనతా పార్టీ చరిత్ర వికాసం అన్ని ఇందులో స్వార్థపూరిత రాజకీయాలకు స్థానం లేదు. ఇటువంటి సమయంలో పుకార్లు పుట్టిస్తున్న వారెవరైనా సరే దేశానికి పెద్ద నష్టం కలిగిస్తున్న వారు అవుతారు. నేను దేశ ప్రజలందరినీ అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నాను. పుకార్లను నమ్మొద్దని కోరుతున్నాను. ప్రభుత్వం తరఫున మీకు నిరంతరం అందుతున్న సమాచారాన్ని నమ్మవలసిందిగా, దాని ఆధారంగానే మీరు మీ తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ప్రతిసారి ఎలాగైతే మనం మన 140 కోట్ల దేశ ప్రజల ఐక్యమత్య బలంతో పాత సమస్యలపై గెలుపు సాధించామో అలానే ఈసారి కూడా మనందరం కలిసి ఈ కఠిన దాదాపు 7 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ జట్టు తన మొదటి రంజీ విజయాన్ని కూడా నమోదు చేసుకుంది. ఈ అపూర్వమైన విజయం క్రీడాకారుల ఎన్నో ఏళ్ల నిరంతర ప్రయత్నాల పరిణామం. ఈ విజయాన్ని సాధించింది.
దీంతో పాటుగా పిఎస్ఏ వరల్డ్ ర్యాంకింగ్ లో టాప్ 20లో స్థానం సంపాదించుకున్న అందరికంటే చిన్న వయస్సు ఆసియా మహిళా క్రీడాకారు. రైతు సంక్షేమం అనే టాపిక్ మీద వ్యాసం రాశారు. పంజాబ్లోని మోహాల్ నుంచి ఆంచల్, ఒడిషాలోని కేంద్రపాడ నుంచి ఓంప్రకాష్ గారు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ ని ముందుకు అవసరమైన పద్ధతుల గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. హర్యానాలోని యమునానగర్ నుంచి ప్రథమ పచ్చదనం పరిశుభ్ర భారతదేశం నుంచే సంపన్న భారతదేశానికి మార్గం ఏర్పడుతుందని రాశారు. దీనివల్ల ఆయన లోతైన ఆలోచన విధానం అర్థమవుతుంది. ఢిల్లీకి చెందిన షెల్లి గుప్తా గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను వెలికి తీయడానికి మరిన్ని ఎక్కువ ప్రయత్నాలు జరగాలని సూచించారు. మన యువకులు స్కిల్ డెవలప్మెంట్ ఇంకా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పట్ల కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నేను వారందరినీ తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మెచ్చుకుంటున్నాను. ఈ అభిప్రాయాలని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతో ఉపయోగపడతాయి. నా ప్రియమైన దేశ ప్రజలారా, దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు ఈ నెల ఉల్లాసం ఉత్సాహాలతో నింపేసింది. భారత జట్టు T20 ప్రపంచ కప్ పోటీల్లో ఒక 400 ఇల్లు ఉన్నాయి. అంటే ఆ 400 ఇల్లుని కూడా ఈ 12 మంది సభ్యులుగానే ఉన్నట్లయితే ఈ 12 మందిని డివైడెడ్ బై 300 డివైడెడ్ బై 12 మెంబర్స్. అప్పుడు ఒక్కొక్కరికి సమ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ వస్తాయి. ఆ ఎక్స్ నెంబర్ ఆఫ్ హౌస్ హోల్డ్స్ ని ఈ కమిటీ సభ్యులు కానీ బాధ్యత ఇస్తే వారు అప్పుడప్పుడు వెళ్ళి ఆ ఇంట్లో ఏదైనా కష్టం వస్తే కోర్టులో ఆశ వస్తే అంటారా మన కార్యక్రమాన్ని తీసుకెళ్ళడం కానీ మన సంక్షేమ పథకాన్ని వివరించడం కానీ వారికి ఏదైనా కొద్ది పెద్దవాళ్ళు నింపుకొని ఆ అప్లికేషన్ చేయలేని పరిస్థితి ఉంటే దానికి తోడ్పాటు ఇవ్వడం కానీ ఈ విధంగా చేయడం మూలంగా మనకి యువతకి ఒక బంధం ఏర్పడుతుంది. మన మనిషి మన కోసం ఆలోచన చేస్తున్నాడు. కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు అడగటానికి కాదు, ఎన్నికలు అయిపోయిన వెంటనే మన దగ్గరికి వచ్చాడు అంటే ఇతను నిజమైనటువంటి కార్యకర్త. కాబట్టి ఇతను ఏ పార్టీకి చెందిన కార్యకర్త? భారతీయ జనతా పార్టీకి చెందిన కార్యకర్త. ఈ కార్యక్రమం